హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను భూదేవి యొక్క కథను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము భూదేవి యొక్క పురాతనమైన కథను విందాం. మీరు అన్ని వ్రతాలు చేసి ఉంటారు, కానీ భూదేవి కథను మాత్రం విని ఉండరు, భూదేవి వ్రతాన్ని కూడా చేసి ఉండరు. ఈ కథను వినకపోయినట్లయితే మీకు మరణించిన తర్వాత భూమి ఉండదు. ఇప్పుడు నిలబడడానికి కూడా మీ తలరాతలో భూమి ఉండదు. అందువలనే ప్రతి ఒక్కరు కూడా భూదేవి యొక్క కథను వినాలి, వృత్తాన్ని ఆచరించాలి, ఉద్యాపన చెప్పాలి. ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేది. తను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది. తాను చేసిన దాన ధర్మాల వల్ల తన ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయింది. తన ఇంట్లో అవసరమున్న వస్తువులను కూడా దానం చేసింది. తాను దానం చేసిన అత్యధిక దాన కార్యాల కారణంగా ధర్మరాజు యొక్క సింహాసనమే తనకు రాబోతుంది. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఎటువంటి ధర్మాత్ములు ఎవరున్నారు? ఎవరు ఎక్కువ దాన ధర్మాలు చేసి ఉంటారు? నా సింహాసనాన్ని అధిష్ఠించాలని ఎవరు అనుకుంటున్నారు? ఆ ధర్మాత్ములు ఎటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు? వారు నా సింహాసనాన్ని లాక్కోవాలి అని అనుకుంటున్నారా? ధర్మరాజు ఇదంతా వెళ్ళి చూసి రమ్మని యమధర్మరాజుకి చెప్పారు. యమధర్మరాజు దానాలు చేసే వారిని కనుక్కోవడం కోసం భూమి మీదకి వచ్చాడు. తను ఒక పేదవాడి రూపంలో ఆ ఊరిలోకి వచ్చాడు. తను ఆ రోజంతా కూడా ప్రతి ఒక్కరిని బట్టలు ఇమ్మని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు కూడా తన ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు ఇవ్వలేదు. అందులో శీతాకాలం, చాలా చలిగా ఉంది. ఆ పేదవాడు చాలా చినిగిపోయిన బట్టలను వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి గుమ్మం ముందు నిలబడి అడుగుతూ ఉన్నాడు, ఎవరైనా నాకు బట్టలుంటే ఇవ్వండి, ఎవరైనా నాకు బట్టలుంటే ఇవ్వండి, చలికి తట్టుకోలేకపోతున్నాను, ఎవరైనా నాకు బట్టలు ఉంటే ఇవ్వండి అని అరుస్తూ ఉన్నాడు. కానీ అతని మాటలు, అతని అరుపులు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. రోజంతా కూడా ఈ విధంగానే అరుస్తూ అందరినీ అడుగుతూ ఉన్నాడు. రాత్రి సమయం అయింది. అప్పుడు ఆ ముసలి అవ్వకు తన మాటలు వినిపించాయి. తనంటుంది తన కోడళ్ళతో, ఒకసారి లేవండి, బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయి, అవి ఏమిటో చూసి రమ్మని చెప్పింది. కోడళ్ళు అంటున్నారు, ఇక్కడ ఎవరో బీదవాడు మాటలు వినిపిస్తున్నాయి, తనకి చాలా చలిగా ఉన్నట్లుగా ఉంది అని చెప్పారు. ముసలి అవ్వ అంటుంది, మీరు బయటకు వెళ్ళి చూడండి, తనకేమి కావాలో అడగండి అని చెప్పింది. ఆ మాటలు విన్న కోడళ్ళు అత్తగారితో అంటున్నారు, మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అడగడానికి. రాత్రి సమయంలో కూడా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు. ఇప్పుడు రాత్రి సమయం 12 గంటలు అవుతుంది, మేము బయటకు వెళ్ళము అని చెప్పారు. మీకు ఎలాగూ నిద్ర రాదు, మమ్మల్ని కూడా మీరు నిద్ర పోనివ్వడం లేదు అని అంటారు. ఈ విధంగా చెప్పి ముగ్గురు కోడళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి నిరాకరించారు. కానీ పెద్ద కోడలు అంటుంది, అమ్మా మీరు చింతించకండి, నేను వెళ్ళి అడుగుతాను, బయటకు వెళ్ళి చూస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళేసరికి ఒక పేదవాడు అక్కడ కూర్చొని ఉంటాడు. బయటకు వెళ్ళిన కోడలు ఆ పేదవాడిని అడుగుతుంది, నీకేమి కావాలి అని. బీదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అంటాడు, నేను చాలా పేదవాడిని, నాకు చాలా చలిగా ఉంది, నాకు చలి ఆగడానికి ఏదైనా వస్త్రాన్ని ఇమ్మని అడిగాడు. అతను చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ కోడలు లోపలికి వెళ్ళిపోయింది. ఆ బీదవాడి మాటలన్నీ అత్తగారితో చెప్పింది. కోడలు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత, మీ మామగారి దగ్గర ఒక కంబళి ఉంది, అది తీసుకొని వెళ్ళి ఆ పేదవాడికి ఇవ్వు అని చెప్పింది. అలా చేసినట్లయితే మామగారు చలికి తట్టుకోలేరు అని చెప్పింది. నా దగ్గర ఒక దుప్పటి ఉంది, ఆ దుప్పటి తీసుకెళ్ళి మీ మామగారికి కప్పి మీ మామగారి దగ్గర ఉన్న కంబళిని తీసుకొని వెళ్ళి ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పింది. మనము ఇంటి లోపల ఉన్నాము, తలుపులు వేసుకొని ఉన్నాము, అతను బయట ఉన్నాడు, తన దగ్గర ఏమీ లేదు, ఈ కంబళి తన దగ్గర ఉన్నట్లయితే కొంతవరకైనా ఉపయోగపడుతుందని చెప్పింది. కోడలు అత్తగారు చెప్పినట్లే కంబళిని తీసుకొని వెళ్ళి బయట ఉన్న పేదవాడికి ఇచ్చేసింది.
ఆ కంబలిని తీసుకున్న ఆ పేదవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ కంబలిని తీసుకున్న ఆ పేదవాడు యమధర్మరాజు రూపంలోకి మారి ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఇదిగో కంబలి, ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తుంది. తను చాలా దాన పుణ్యాలు చేస్తూ ఉంది. వారి ఇంట్లో ఒక్క కంబలి కూడా లేదు. ఉన్న ఒక్క కంబలిని కూడా నాకే ఇచ్చేసింది. తను కొత్త పాత వస్తువులన్నింటినీ కూడా దానం చేస్తూనే ఉంది. తన దగ్గర దానం చేయడానికి ఇప్పుడు ఏమీ కూడా లేదు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజు అంటున్నాడు, ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది. ధర్మరాజు యమధర్మరాజుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ముసలి అవ్వని వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాడు. ధర్మరాజు చెప్పిన మాటలు విని యమధర్మరాజు తన దూతలను పంపించాడు ముసలి అవ్వని తీసుకొని రావడానికి. యమదూతలు ముసలి అవ్వను తమతో పాటు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ మొదటి అడుగు వేసేసరికి అక్కడ అంతా కూడా నీళ్ళే ఉన్నాయి. తను కాలు వేద్దామంటే అక్కడ భూమే కనిపించడం లేదు. అదంతా చూసి ముసలి అవ్వ చాలా కంగారు పడిపోయింది. ఎక్కడైతే తాను నిలబడి ఉందో అక్కడే ఉండిపోయింది. తన మనస్సులో ఆలోచిస్తుంది. భగవంతుడితో అంటుంది, ఓ భగవంతుడా, ఏమిటి ఇక్కడ ఏం జరగబోతుంది? ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, నా కాలి కింద భూమి లేదు. నాకు భూమి కావాలి. నాకు భూమి ఇవ్వండి అని అడుగుతుంది. నాకు నిల్చోవడానికి నడవడానికి భూమి లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? యమధర్మరాజు అంటున్నాడు, నువ్వు భూదేవి కథను వినలేదు. నీకు నేను ఎక్కడి నుండి భూములు తెచ్చి ఇవ్వగలను? ఆ మాట విని ముసలవ్వ కోపంతో అంటుంది, నిల్చోవడానికి నడవడానికి భూమి లేకుంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? ఎవరైతే భూదేవి కథ వింటారో వారికే ఇక్కడ భూమి లభిస్తుంది అని యమధర్మరాజు అంటారు. అప్పుడు ముసలి అవ్వ చాలా వినంబరంగా అడుగుతుంది, నాకు అది అంతా తెలియదు. అసలు భూదేవి కథ అంటే ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. భూమి లేకుండా నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ స్వర్గంలో నాకు ఏం పని ఉంటుంది? భూమిని పొందడానికి నాకు మొత్తం విధిని చెప్పండి అని అడిగింది. నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళమని యమధర్మరాజు అంటాడు. ఆ ముసలి అవ్వని భూలోకానికి తిరిగి పంపించేయాలని అనుకుంటారు. నాకు భూదేవి కథను గురించి మొత్తం వివరంగా చెప్పమని ముసలి అవ్వ అడిగింది. నేను భూదేవి కథను విన్న తర్వాతనే వెనక్కి తిరిగి వస్తానని చెప్పింది. నా కోడన్లు, నా కొడుకులు నా శరీరాన్ని అంతం చేసినట్లయితే నేను ఏ విధంగా భూదేవి కథను వినగలను? నాకు అప్పుడు ఎక్కడ కూడా భూమి లభించదు. ఈ స్వర్గం యొక్క ఆనందాన్ని కూడా నేను పొందలేను. అప్పుడు యమధర్మరాజు ముసలి అవ్వ చేసిన దాన పుణ్యాల గురించి ఒకసారి ఆలోచించుకుంటూ, సరే అయితే నువ్వు భూలోకానికి వెళ్ళమని చెప్తాడు ముసలి అవ్వతో. ముసలి అవ్వని భూమి మీదకి తీసుకొని వెళ్ళమని దూతలకి చెప్పాడు. అక్కడ ముసలి అవ్వ రాత్రే మరణించింది. తమ కొడుకులు కోడళ్ళు అంతిమ సంస్కారాల కోసం సిద్ధం చేస్తున్నారు. మొత్తం అంతా సిద్ధం చేసిన తరువాత నలుగురు కొడుకులు కూడా ముసలి అవ్వని తీసుకొని వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళేసరికి ముసలి అవ్వ అంటుంది, నన్ను మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? తన పెద్ద కొడుకు అంటున్నాడు, ఇంత తొందరగా నువ్వు భూతంలాగా ఎలా మారిపోయావు? లేదు బాపు, నేను మీ అమ్మను అని చెప్పింది. ముసలి అవ్వ, నేను 7 రోజుల కోసం ఇక్కడికి వచ్చాను. 7 రోజుల తరువాత ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నన్ను ధర్మరాజే ఇక్కడికి పంపించారు. ధర్మ పుణ్యాలు అయితే నేను బాగానే చేశాను, కానీ భూదేవి యొక్క కథను నేను వినలేదు. భూదేవి యొక్క వ్రతాన్ని నేను ఆచరించలేదు. నేను భూదేవి కథను వినకపోవడం వలనే నాకు అక్కడ భూమి లభించలేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్ళే ఉన్నాయి. నేను ధర్మరాజును ప్రార్థించడం వలన ధర్మరాజు నన్ను 7 రోజుల కోసము భూమి మీదకి పంపించాడు. బ్రాహ్మణులను పిలిపించి నాకు ఈ రోజు నుంచి భూదేవి కథను వినిపించండి. నేను 6 రోజుల పాటు కథను విని 7వ రోజు ఉద్యాపన చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా రాను. ముసలి అవ్వ కొడుకులు ముసలి అవ్వ చెప్పిందంతా విని అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు.
ఒక ముసలి పండితుడు అంటున్నాడు, మీ తల్లి భగవంతుడి వద్దకి వెళ్ళి వచ్చింది. తాను మొత్తం కూడా నిజమే చెప్తుంది. భగవంతుడు తనని ఇక్కడికి పంపించాడు. మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఈమెను కాల్చవద్దు. ఆ పండితుడు చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ కలిసి ముసలి అవ్వని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారిని చూసి కోడళ్ళు అంటున్నారు, ఈ ముసల్ది ఏమి చనిపోతుంది, మమ్మల్ని చంపుకొని తింటుంది. ఇంట్లో ఏమి కూడా మిగల్చలేదు, ఇంట్లో ఉప్పు కూడా లేదు. మళ్ళీ ఈమె వచ్చేసింది. ముసలి అవ్వ అంటుంది, నేను ఎవరిని చంపను. నాకు బ్రాహ్మణుడితో 7 రోజుల పాటు భూదేవి కథను వినిపించండి. ఈ 7 రోజులు ఈ కథను వింటాను. తర్వాత నాకు భూమి లభిస్తుంది. తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు కూడా రాను. తన కొడుకులు కోడళ్ళు బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిపించారు. 6 రోజుల పాటు భూదేవి కథను వినిపించారు. 7వ రోజున నీటితో నింపిన ఒక లోటాను, ఒక దారము, 5 రూపాయలు బెల్లము తీసుకొని మీరందరూ కూడా నాతో పాటు రావి చెట్టు దగ్గరికి పదండి. అక్కడ మనం అందరం కూర్చొని భూదేవి యొక్క కథను విందాం అని చెప్పింది. ఈరోజు నా వ్రతానికి ఉద్యాపన చెప్పాలి. మీరందరూ కూడా రండి. మీరందరూ కూడా ఈ కథను వినండి అని ముసలి అవ్వ చెప్పింది. మీకు సమస్తమైన పీడలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయని చెప్పింది. ఆ ముసలి అవ్వ తన కోడళ్ళు బ్రాహ్మణుణ్ణి తీసుకొని రావి చెట్టు వద్దకి వెళ్ళింది. అక్కడ కూర్చొని ముసలి అవ్వ తన కోడళ్ళు బ్రాహ్మణులు చెప్పిన భూదేవి కథను విన్నారు. కథ విన్న తర్వాత వారు తీసుకువచ్చిన దారము, 5 రూపాయలు బెల్లము రావి చెట్టు వద్ద పాతిపెట్టారు. ముసలి అవ్వ చేతులు జోడించి చెప్పుతుంది, భూమాత వీటిని స్వీకరించు. భూమాత, నేను చేసిన సమస్త పాపాలు కూడా నీలో కలిపివేయి. నాకు భూమి కావాలి. మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాకూడదు. ఈ విధంగా ముసలి అవ్వ 7 రోజుల పాటు భూదేవి యొక్క కథను విని ఉద్యాపన చెప్పింది. ముసలి అవ్వ కోడళ్ళు ఒక్కరోజే భూదేవి యొక్క కథను విని ఉద్యాపన చెప్పారు. ఈ విధంగా ముసలి అవ్వ భూదేవి యొక్క కథను విన్నది, భూదేవి యొక్క వ్రతాన్ని చేసింది, తాను స్వయంగా ఉద్యాపన కూడా చెప్పింది. తన కోడళ్ళతో కూడా ఉద్యాపన చెప్పించింది. అందరూ కలిసి ఇంటికి వచ్చారు. అప్పుడు ముసలి అవ్వ తన కోడళ్ళతో ఇలా చెప్పుతుంది, నాకు ఈరోజే చివరి రోజు. నాకు నవకాయ పిండి వంటలతో భోజనాన్ని పెట్టమని చెప్పింది. మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాను. నేను వెళ్ళిపోతున్నాను. కోడళ్ళు అడుగుతున్నారు, ఇలా ఏం పెట్టమంటారు, ఎక్కడ నుంచి తెచ్చి పెట్టమంటారు, మీరు ఇంట్లో ఏమైనా వదిలారా, ఏమీ వదలకుండా అన్నీ దానం చేశారు కదా అని అంటారు. అప్పుడు అందులోంచి పెద్ద కోడలు అంటుంది, అంత కఠినంగా మాట్లాడకండి, నేను అన్నీ తయారు చేస్తాను. ఇప్పుడే పక్కింటికి వెళ్ళి వస్తాను. అమ్మ అడిగిన భోజనాన్ని నేను పెడతాను అని చెప్పింది పెద్ద కోడలు. ఒకరింటికి వెళ్ళి ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఇంకొకటి అడిగింది. ఆమె అందరి ఇంటికి వెళ్ళి అన్ని వస్తువులు అడిగి అత్తగారి కోసము నవకాయ పిండి వంటలను వండింది. అత్తగారికి భోజనాన్ని పెట్టింది. కొడుకులు కోడళ్ళు, మీరు కూడా భోజనాన్ని చేయండి. అందరూ కొద్ది కొద్దిగా భోజనాన్ని చేశారు. మళ్ళీ ముసలి అవ్వ అందరితో అంటుంది, నేను రేపు ఉదయం 4 గంటలకు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండను. ఈరోజు నాకు ఆఖరి రోజు. ఇప్పుడు సమయం 12 గంటలైంది. మీరందరూ కూడా వెళ్ళి నిద్రించండి. కొడుకులు వెళ్ళను అంటున్నా ముసలి అవ్వ వాళ్ళందరినీ కూడా వెళ్ళి నిద్రపొమ్మని చెప్పింది. వాళ్ళందరినీ కూడా పంపించి వేసింది. అందరూ కూడా వెళ్ళి వారి స్థానాలకు వెళ్ళి వారు నిద్రించారు. ముసలి అవ్వ చెప్పిన సమయానికే భగవంతుడి నుండి విమానం వచ్చింది. ముసలి అవ్వని తీసుకొని వెళ్ళిపోయింది. ముసలి అవ్వకి అక్కడ వెళ్ళిన తర్వాత భూమి లభించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ ధర్మరాజుతో చెప్తుంది, హే భగవంతుడా, నాకు ఇప్పుడు ఒక కోరిక ఉంది, దాన్ని మీరు నెరవేర్చండి అని చెప్పింది ముసలి అవ్వ. భగవంతుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు ఏమి కోరిక, నేను ఏమి తీర్చాలి అని. ముసలి అవ్వ అంటుంది, నా ఇంట్లో నేను ఏమి కూడా వదలలేదు, అన్నింటినీ దానం చేసేశాను. నేను కనీసం బెల్లం, ఉప్పు, బియ్యం లాంటి వస్తువులను కూడా వదలలేదు. నేను మరణించాను కదా, నేను మరణించినందుకు నా కొడుకులు కోడళ్ళు విధి విధానాలు ఎలా పూర్తి చేస్తారు? నేను ఏదైనా దాన ధర్మాలు చేశానో వాటిని 4 గింతలు చేసి తిరిగి ఇవ్వండి అని ముసలి అవ్వ అంటుంది.
అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన దాన ధర్మాలను 4 గింతలు రెట్టింపు చేసి నేను నీ కొడుకులు కోడళ్లకు ఎప్పుడో ఇచ్చేశాను అని చెప్పాడు. ఇప్పుడక్కడ ఎటువంటి వస్తువులకు కూడా ఎలాంటి కొరత లేదు. ఉదయాన్నే చిన్న కోడలు లేచింది. లేచి అందరితో చెప్తుంది, అందరూ లేవండి, టీ తాగండి అని చెప్పింది. అత్తగారికి కడుపు నిండా భోజనం పెట్టాం కదా, ఆమె ఇప్పుడప్పుడే లేవదు. తన తోటి కోడలు వద్దకు వెళ్ళి అంటుంది, అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు తనకి ప్రియమైన కోడలివి కదా, తను మైమర్చిపోయి గాఢంగా నిద్రపోతుంది, ఇప్పుడప్పుడే లేచేలాగా లేదు. పెద్ద కోడలు అంటుంది, అత్తగారు అంత గాఢంగా ఎక్కడ నిద్రపోతున్నారు, ఆమె చెప్పిన ప్రకారం 7 రోజులు గడిచిపోయాయి, ఈరోజు 8వ రోజు, అత్తగారు వెళ్ళిపోయి ఉంటుంది. చిన్న కోడలు అంటుంది, వెళ్ళి చూడమని అంటుంది. పెద్ద కోడలు వెళ్ళి చూసింది. ఆమె పరుగెత్తుకుంటూ తన భర్త వద్దకు వెళ్ళి చెప్తుంది, మీరు టీ తాగుతున్నారు, మీ అమ్మ వెళ్ళిపోయింది, ఆమెను చూడండి, ఆమెను తీసుకొని వచ్చి బయట పడుకోబెట్టండి. అప్పుడు ముసలి అవ్వని తీసుకొని వచ్చి బయట పడుకోబెట్టారు. అప్పుడు చిన్న కోడలు బయటకు వచ్చి అంటుంది, ఇన్ని రోజులు మీరు చెప్పింది నేను విన్నాను, ఈ ఒక్కసారి నేను చెప్పింది మీరు వినండి అని చెప్పింది. సరే ఏమిటి అని అడిగితే ఆమె అంటుంది, ఇక్కడ ఉన్న లోటాలో ఉన్న నీటితోని ఆమె ముఖంపై చల్లండి, మీరు స్నానాది కార్యక్రమాలు పెట్టకండి, మీరు ఏడ్చారంటే ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది, ఆమెపై నీటిని చల్లి ఆమెను తీసుకొని వెళ్ళండి, మీరు 4గురే సరిపోతారు, 5వ వ్యక్తి అవసరం కూడా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడి నుండి తొందరగా తీసుకొని వెళ్ళండి, ఆమెను కాల్చివేయండి అని చెప్పింది. అప్పుడు 4గురు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు, మనము ఇంతకుముందు అందరినీ పిలిచి అవమానపడ్డాం, అస్సలు లేటు చేయకుండా వీళ్ళు చెప్పింది విందాం. ఆ విధంగా ఆలోచించి 4గురు అన్నదమ్ములు కూడా ముసలి అవ్వను తీసుకొని శ్మశానం వైపుకు వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో దారిలో ఉన్న రావి చెట్టు వద్ద కొందరు మహిళలు కథ వింటూ ఉన్నారు. ముసలి అవ్వ కొడుకులు అటువైపు వెళుతూ ఉండడం చూసి వారికి అర్థమైంది. వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు, ఇది పరమ పవిత్రమైన వైశాఖ మాసము, ముసలి అవ్వ చనిపోయింది, ఆమె కోడళ్ళు భజన కూడా చేసి ఉండరు, మనం అందరం అక్కడికి వెళ్ళి భజన చేద్దాం, కొంతసేపు రామనామాన్ని జపిద్దాం. వారందరూ కూడా ముసలి అవ్వ ఇంటికి వెళ్ళి భజన చేయడం ప్రారంభించారు. ముసలి అవ్వ కొడుకులు ముసలి అవ్వకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు వారు ఇంటి వైపుకు వస్తున్నారు. వాళ్ళు వస్తూ ఉండడం చూసి ఆ భజన చేసే ఆడవాళ్ళు, ఇక్కడ ఒక కుండను తెచ్చి పెట్టండి అని చెప్పారు. దానికి ముసలి అవ్వ కోడళ్ళు అక్కడ దహన సంస్కారాలు పూర్తి చేసుకొని ముసలి అవ్వ కొడుకులు ఇంటికి వచ్చిన తర్వాతే మేము అక్కడ కుండను పెడతాము అని చెప్పారు. ఇదిగో అందరూ వచ్చేశారు, మీరు కుండను తెచ్చి పెట్టండి. అక్కడ కుండను తెచ్చి పెట్టారు. భజనలు చేసే ఆడవాళ్ళు చాలాసేపు భజనలు చేసి వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ముసలి అవ్వ కొడుకులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వచ్చిన వారికి టీ ఎలా ఇవ్వాలి, వచ్చిన వారికి సత్కారాలు ఎలా చేయాలి, అమ్మ వెళ్ళిపోయింది, ఇంట్లో ఏమి కూడా మిగల్చలేదు, ఏమీ మిగల్చకుండానే వెళ్ళిపోయింది, పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు, మనం అందరం కలిసి ఈరోజు వాళ్ళకి భోజనం పెడదాం, ఈరోజు మనం వాళ్ళని చూసుకుంటే రేపటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పింది. అందులోంచి ఒక మహిళ అంటుంది, నేను వారికి ఏం కావాలో తెలుసుకుంటాను, నేను ఇప్పుడే వెళ్ళి వారికి టీ ఇచ్చి వస్తాను. ముసలి అవ్వ పెద్ద కోడలు ముసలి అవ్వ గది లోపలికి వెళ్తుంది. ముసలి అవ్వ పెట్టె తెరిచి చూసేసరికి అందులో డబ్బులు లోట్ల కట్టలతో నిండి ఉంటాయి. వంటగది లోపలికి వెళ్ళింది. వంటగదిలో సామాన్లు మొత్తం నిండుకొని ఉంటాయి. అది చూసి పెద్ద కోడలు చాలా సంతోషపడింది. పెద్ద కోడలు చూసిందంతా వాళ్ళు బయట ఉన్న వారందరినీ లోపలికి పిలిచి చెప్తుంది. వారంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి టీ తీసుకొని ఆ మహిళ వస్తుంది. ఆ మహిళ వచ్చాక ఆ మహిళ టీ తీసుకోండి అని అంటుంది. టీ మాత్రం మేము తీసుకుంటాము, కానీ వంట చేసే కార్యక్రమాలు మా కోసం మీరేం పెట్టుకోకండి, మేము వంట చేసుకుంటాము అని చెప్పారు. సరే అంటుంది ఆ మహిళ. ఈ విధంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం చేసిన దానం ఏదైతే ఉందో అది మనకు 4 గింతలు చేసి దేవుడు మనకే ఇస్తాడు. పెద్ద కోడలు